హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరలక్ష్మీదేవి పూజ శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్కి. ఈరోజు స్పెషల్ అయితే పెరుగు గారెలు, తీపి గారెలు, బెల్లం గారెలు, బూర్లు, తర్వాత చప్పడి గారెలు, పరవన్నం, తర్వాత స్వీట్స్తో అండి పళ్ళు, అన్ని రకాల పళ్ళు. మా మిస్సెస్ అయితే ఈ విధంగా డిజైన్ చేశారు. కుంభచనాలు, పులిహోర, పరవన్నం అన్నమాట. ఇక్కడ వెండితోని ప్రమికలండి రెండు, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. తర్వాత వెండి దాని మీద కొబ్బరికాయ పెట్టి, జాకెట్ పెట్టి కలశం పెట్టారు. మామూలుగా కలశానికి వెండి దాంతో ముఖం అనమాట. అమ్మవారి మొహం చూడొచ్చు, చాలా కలగా ఉంటుంది. తర్వాత పట్టు చీరతోని ఈ అమ్మవారిని ప్రతిమ అనేది తయారు చేశారు. ఇది లక్ష్మీదేవిదండి. ఇంకొక చిన్న హారం అయితే రామ్ పరివార్ అనమాట. రెండు హారాలు ఇవి. ఆ పైది రామ్ పరివారు. అమ్మవారిని ఈ విధంగా మేము డెకరేట్ చేసాం. మన తెలుగువారు మ్యాక్సిమం వరలక్ష్మీదేవి పూజ అనేది చాలా నిష్టగా చేస్తారు. ఈ పక్కనే తులసి కోట, అక్కడ ఒక దీపం, బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా చిన్న ఒక పరదాలా కట్టి ఉన్నది. అది పూజ అయితే స్టార్ట్ అయిందండి. మా మిస్సెస్ మంత్రాలు చదువుతున్నారు. ఇప్పుడు మా పూజ గది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు పూజ గది అండి ఇది. పూజ గది ఎందుకు పెట్టలేదంటే, ఇక్కడ మనం అన్నీ పెడితే చాలా టైట్ అయిపోద్దని చెప్పి మామూలుగా ఈ ఫోటోలకి మాల్లో పెట్టి ఈ పూజ గది చిన్న చిన్న పూజలు ఏమైతే మనం ఇక్కడే నైవేద్యం పెట్టుకోవడానికి ఒక సొరుగులా ఉంటుందండి. తర్వాత డస్కుల్లో మనం పూజ సామాన్లన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. పూజకు సంబంధించిన సామాన్లన్నీ కూడా మనం ఇందులో, బుక్స్ కానీ కథలు పుస్తకాలు ఉంటాయి కదా, మొత్తం అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను తయారు చేయించాను. పూజ గది 6x5 అనమాట సైజు. పూజ గది బయట మన హాల్లో అనేది అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.